రీసెంట్గా కూడా ఒక 4-5 డేస్ బ్యాక్ 1 వీక్ బ్యాక్ వచ్చిన ఒక వీడియోలో ప్రీతి లావణ్యని ఒక పబ్ నుండి కంప్లీట్గా బ్యాన్ చేసేసారు. లావణ్య ఆ పబ్లో ఉన్న వాళ్ళకి డ్రగ్స్ అమ్ముతుందని తెలిసేసి వాళ్ళు వద్దు అని చెప్పడం వల్ల, పబ్ వాళ్ళు వద్దు అని చెప్పడం వల్ల లావణ్య వాళ్ళని బెదిరించింది. సో అక్కడ గొడవలు జరిగినాయి. అందుకని లావణ్యని కంప్లీట్గా బ్యాన్ చేశారు పబ్కి అందుకు అని ఒక మాట చెప్పింది. చెప్పుండొచ్చు. బట్ నేనైతే దాన్ని కంప్లీట్గా డినై చేస్తాను. ఎందుకంటే నా చెవులతో కూడా వినలేదు. ఒకవేళ ఏమైనా అనుకుంటున్నారన్నా సరే. అదే ప్రీతి నేను క్వశ్చన్ చేస్తున్నా, ప్రీతి ఏ క్లబ్బో కొంచెం పేరు చెప్తే రా, పోనీ నువ్వు కూడా రా ప్రీతి, కలిసి 2 years అవుతుంది కదా పార్టీకి వెళ్దాం. నేను కూడా వెళ్ళి 2 years అవుతుందండి పార్టీకి. అదే పార్టీకి వెళ్దాం. అదే మేనేజ్మెంట్ని మీరు అడగండి. ఎప్పుడైనా ఈ అమ్మాయి డ్రగ్స్ అమ్మడమో లేకపోతే ఒక డ్రగ్ ఇష్యూలో ఈ అమ్మాయి మీ క్లబ్లో ఏదైనా పోనీ ఇష్యూ అయిందా, పోనీ అమ్మిందా, పోనీ మీ క్లబ్ ఏదైనా ఈ అమ్మాయిని బ్యాన్ చేసిందా, అది ఏ పేరో చెప్పమనండి, వెళ్దాం. ఇఫ్ దే సే ఓకే, ఏమన్నా అది ఓకే. ఇప్పుడు నేను నో అని చెప్పినా మీరు నమ్మే పరిస్థితి కాదేమో, అదే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్దాం. పోనీ నేను రాకపోయినా మీరు పర్సనల్గా వెళ్ళి అడగండి. ఓకే. సో లావణ్య పైన మస్తాన్ సాయి అనే అతను ఆ రోజు అటాక్ చేశాడు. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. దాని తర్వాత కూడా మళ్ళీ మీ మీద అంటే అటాక్స్ కానీ మీ మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్ కానీ జరిగిందా మళ్ళీ? ఆ కేసు తర్వాత జరగలేదండి. నేను వచ్చి నా లైఫ్ నేనే చూసుకుంటున్నాను. ఈ స్వాతి అనే అమ్మాయితో కేసు పెట్టించాడు. ఏంటి అని అడిగితే నా యాంటిసిపేటరీ బెయిల్కి మాత్రమే అన్నాడు. సో నాకు పోలీసులు కూడా ఏం ఫోన్ చేయలేదు ఆ స్వాతి అనే అమ్మాయి కేసు పెట్టిన తర్వాత, విచ్ వాజ్ హ్యాపెండ్ ఇన్ జూన్ అండి. ఓకే. సో మస్తాన్ కూడా బెయిల్ కోసం తీసుకుంటున్నాడేమో, సరే ఇంకా అతను తిప్పలతను బండి అని వదిలేశాను నేను. సెప్టెంబర్లో మళ్ళీ మస్తాన్ని కలవడానికి కారణం ఏంటంటే వరలక్ష్మి డ్రగ్ కేసు అని ఒకటి అయ్యిందండి. అప్పుడు దాంట్లో A11గా నన్ను పెడితే ఇదేంటి మస్తాన్ ఇది ఎప్పుడు జరిగింది అని. ఎందుకంటే ఇప్పుడు మస్తాన్ వీడియోస్ తీసాడని ఎలా అయితే అంటానో అదే డ్రగ్ కేసులో నాకు మస్తానికి సంబంధం లేదు అని అంటాను. ఎందుకంటే అందులో రాసిన 1 gram ఆఫ్ కోకైన్ ఏదైతే ఇచ్చామన్నారో అందులో మాకు సంబంధం లేదు. ఆ టైంకి నేను కాశీలో ఉన్నాను, మస్తాన్ ఎక్కడో ఉన్నాడు, అండ్ మేము కలవలేదు, అది జరగలేదు కూడా. ఏంటి అని అన్నప్పుడు మాత్రమే ఆ కేసు గురించి మేము కలవడానికి జరిగింది. ఎందుకంటే మేము కలిసి క్వాష్ చేద్దాం అనుకున్నాం. మధ్యలో మీ ఇద్దరి మధ్యలో తర్వాత కానీ ఇంతవరకు మళ్ళీ ఎప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి ఫిజికల్ గా అనేది జరగలేదు. సో సెప్టెంబర్లో ఎప్పుడైతే డ్రగ్ కేసులో నా పేరు అయిందో మేము వెళ్ళి SOT వాళ్ళతో మాట్లాడుకున్నాం, క్లియర్ చేసుకొని వచ్చాము. డిసెంబర్కి నేను US వెళ్తున్నా అని నేను SOT వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. జనవరి ఎప్పుడైతే మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి నేను ప్రిజన్కి వెళ్ళేసి వచ్చానో ఆ తర్వాత నుంచి నన్ను ఎవరు అరెస్ట్ చేయించారు అన్న దగ్గర నేను తెలుసుకుంటున్న ప్రాసెస్లో నాకు మస్తాన్ అని తెలిసిందండి. మస్తాన్ ఎప్పుడైతే తెలిసిందో ఇంకా నా రాజు వెళ్ళిపోయాడు, నా జీవితం వెళ్ళిపోయింది. లైఫ్లో ఎన్ని పడకూడని మాటలు ఇప్పుడు మీడియా ముందు పడుతుండొచ్చు, అప్పుడు నా పేరెంట్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి పడ్డాను. జైలుకి వెళ్ళొచ్చాను, ఇంకా నేను ఎందుకు వదలాలి నిన్ను అని నేను మస్తాన్తో మాట్లాడడం జరిగింది. వీడియో కాల్స్ మాట్లాడడం జరిగింది. అతను రికార్డ్ చేసుకుంటాడని కూడా తెలుసు. కాకపోతే ఇంకా నాకు తప్పలేదు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్ గారు మీ దగ్గర నుండి వెళ్ళిపోయారు, సెల్ఫిష్ గానే వెళ్ళిపోయారు అనేది మీ మాటల్లో చెప్తున్నారు. ఓకే, తన కెరియర్ కోసం అని చెప్పేసి డ్రగ్స్ కానీ ఇలాంటి కేసెస్ లో ఉన్న అమ్మాయితో ఉంటే కనుక లైఫ్ నిజంగానే క్వశ్చన్ మార్క్ లో ఉంటుంది. తనకున్న ఏదైతే రెప్యుటేషన్ ఉందో బయట అది డెఫినెట్ గా డౌన్ అవుతూ వస్తూ ఉంటది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం అనేది కొంతవరకు కరెక్టే అనుకోవచ్చు. సో కానీ అంటే బయటకు వచ్చారు మీరు, బయటకు వచ్చిన తర్వాత తను వస్తాడు అన్న నమ్మకంతో వెయిట్ చేయాల్సింది, కానీ అనవసరంగా మళ్ళీ ఏమంటారు మస్తాన్ సాయికి వీడియో కాల్స్ అని చెప్పి మాట్లాడడం అని చెప్పేసి, అంటే ఆ టైంలో కూడా మీరు ఒక్క సెకండ్ ఆలోచించలేదు. ఇవన్నీ నేను చేస్తే ఈ చిన్న విషయానికే వెళ్ళిపోయిన రాజ్ మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు అనుకున్నారు? రాజ్ రాడు అని నాకు అప్పటికే తెలుసండి. ఓకే, రాడని తెగించేసి అంతా చేసేసారు. అయితే రాజ్ రాడని తెలుసు, రాజ్ రాడు కూడా. తను మరి నేను ఇష్టం లేక రాలేదో లేకపోతే ఇప్పుడు మస్తాన్ మీద తోస్తాడో ఒక డ్రగ్ కేసు తోస్తాడో కానీ రాడు అన్నది అయితే నాకు అప్పటికే అర్థమైపోయింది. రాడు అని తెలిసిన అతని మీద మళ్ళీ కేసు ఎలా పెట్టారు? అందుకే కదా పెట్టాను రాడనే, అంటే తెలిసింది కదా, ఇంకా మాల్వితో ఉన్నాడు కదండి. అవును, ఇప్పుడు మీ దగ్గరికి రాడు అని తెలిసింది మీకు, తెచ్చుకోవాలనే కదా కేసు పెడితే వచ్చేస్తాడా? నేను అదే అనుకున్నాను అప్పుడు. నేను ఇప్పుడు పిచ్చిదాన్నో ఫూలో నాకు తెలియదు, కానీ పెడితే వస్తాడనే పెట్టాను. ప్రపంచంలో నేను రాజు వద్దు నాకు వదిలించుకోవాలి అని పెట్టలేదు. మన ప్రపంచంలో ఇప్పుడు మన అబ్బాయిలలో నార్మల్గా అంటే మనం చూస్తున్న అబ్బాయిలలో చుట్టుపక్కల ఉన్న మీ అన్న తమ్ముడు లేదంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే
ఒక అమ్మాయి పైన ఇలాంటి రాంగ్ కేసెస్ అవుతున్నాయి అంటేనే ఫస్ట్ కొంచెం ఆలోచిస్తాడు. ఎంత మనం ముందు జరిగినా ఏం జరిగినా దెబ్బ మీద దెబ్బ జరుగుతూ ఉంటే తను సెల్ఫిష్గా వెళ్ళిపోయాడు అని అనుకుందాం. కానీ తర్వాత అయినా సరే తనకు మనసు మార్చుకునే అంత గ్యాప్ కూడా మీరు ఇయ్యకుండానే ఇమ్మీడియట్గా మీరు వెళ్ళిపోయి రాజ్ నన్ను మోసం చేశాడు, రాజ్ నన్ను వాడుకొని వదిలేశాడు, ఇంకా రాజ్ నన్ను ప్రెగ్నెంట్ చేశాడు, నేను ఇదయింది అదయింది నాకు ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్పేసి కంప్లీట్ కేసులు పెట్టిన తర్వాత ఏ అబ్బాయి అయినా తిరిగి వస్తాడా అసలు? సో ఇప్పుడు అది ఏ అబ్బాయి అయినా తిరిగి వస్తాడన్నది మీరు అబ్బాయి వర్షన్ చెప్పారు, నేను నా వర్షన్ నా పేరు చెప్పుకుంటాను. ఇలా ఇంత జరుగుతున్న వాటిల్లో రాజు కోరిక మేరకు ఎప్పుడు రాజ్ తరుణ్ ఇన్వాల్వ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ రాజ్ వరకు వస్తుందేమో అన్న దగ్గర వాళ్ళ షరీఫ్కి కానీ వాళ్ళందరికీ కూడా నేను కొన్నిసార్లు చెప్పుకోవడం జరిగింది ఏంటంటే ఇందులో రాజు గల సంబంధం లేదు, రాజు ఇన్వాల్వ్ చేయొద్దు, ఇంకా కావాలంటే మేము హౌస్ మేట్స్లా ఉంటాం అంతే, రాజుని అసలు అంతవరకు నేను చెప్పుకున్నాను ఎందుకంటే రాజు వరకు రావద్దేమో అని. అలా నేను అంత ఒక్కదాన్నే సఫర్ అవుతున్న టైంకి నేను ప్రిజన్కి వెళ్ళానండి. నాకు ఒక లాయర్ని పెట్టడమో అలాంటివి కూడా అతను చేయలే. పోనీ జైలుకి వచ్చి కలవడం లాంటివి కూడా చేయలేదు. సరే నేను బయటకు వచ్చి చూస్తే ఆల్రెడీ జైల్లో ఉన్న టైమే నా స్టేట్ ఆఫ్ మైండే నేను చాలా సఫర్ అవుతూ వచ్చాను. బయటకు వచ్చి చూస్తే నా రాజు వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకా హాఫ్ డెడ్. నేను ఉండాల్సిన ఒక టైంలో నేను పీక్స్ టైంలో నువ్వు లేకపోతే ఇంకా నా స్టేట్ ఆఫ్ మైండ్ అప్పుడు అలాగే ఉందండి. భయంకరంగానే ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, అండ్ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇంకేమైనా కొంచెం క్లూస్ ఉన్నాయి ఇవ్వడం అంటే అది మస్తాన్ ఇవ్వడమే. మస్తానే నా దగ్గరకు వచ్చి మళ్ళీ నిన్ను ఇరికించింది రాజే అని కొన్ని రికార్డింగ్స్ వినిపించడం, అది ఇప్పుడు తెలుస్తుంది. బట్ అప్పుడు నాకు ఎలా అంటే నాకు హెల్ప్ చేస్తున్నట్టు చెప్పాడు రాజు. నిన్ను వెనకాల ఏం చేశాడో, ఏ పోలీస్ అతనితో మాట్లాడాడో అనుకుంటూ కొన్ని రికార్డింగ్స్ కూడా వినిపించాడు. అండ్ రాజు నిజంగానే మాట్లాడాడు. అవి ఏంటంటే రాజుకి చెప్పారు వాళ్ళు ఏమని అంటే మేము చేస్తాము, నువ్వు సైలెంట్గా ఉండు అన్నాడు. రాజ్ సైలెంట్గా ఉన్నాడు. సో మీరు కేసు పెట్టారు కదా అక్కడికి వెళ్ళి, రాజ్ తరుణ్ గారు నన్ను ఇలా చీట్ చేశారు, మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది ఇది అని చెప్పారు కదా. ఆ టైంలో మీకు హెల్ప్ చేసింది దిలీప్ సుంకర గారు, రైట్, లాయర్. సో ఆయన ఏమన్నా పాయింట్స్ పెట్టించి మీతో కేసు పెట్టించాడా? లేదు అని అంటే అన్ని పాయింట్స్ కూడా మీ ఓన్గా మీరే రాశారా? అంటే పాయింట్స్ పెట్టించిన జరిగిన కథనే చెప్పడం జరిగింది. కొన్ని ఏమైనా ఎన్హాన్స్ చేసి ఉంటారు మీడియాలో మాట్లాడేటప్పుడు, ఎన్హాన్స్ చేయడం అయితే జరిగింది ఖచ్చితంగా. అవి కొన్ని నాకు కూడా ఇబ్బందిగా అనిపించాయి, రాజుకే కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కడుపు చేయడం అన్నది, రాజేం నన్ను రేప్ చేయలేదు, వాంటెడ్గా అబార్షన్ అని బేబీని చంపడం కూడా కాదు, హెల్త్ కాంప్లికేషన్స్ వల్లే అయ్యాయి. కాకపోతే అతని వల్ల డ్యామేజ్ అన్నదైతే నాకు కూడా జరిగింది కదా. ఇంత డ్యామేజ్ జరిగిన అమ్మాయిని కూడా నువ్వు ఎలా వదిలేస్తావు, మరి ఉండాలి కదా అన్న ఉద్దేశమే కానీ రాజుని చెడు చేయాలన్నది కాదు. అలా మీడియాలో జరిగింది కానీ కేసుల్లో అయితే అన్ని నిజమేనండి. రాజు తప్పు లేకుండా లేదు, రాజు ఖచ్చితంగా తప్పు ఉంది. అక్కడ వరకు కూడా మీరు కేసు పెట్టారు రాజ్ కోసం అని చెప్పేసి, ఫైట్ చేస్తున్నాను అని చెప్పేసి స్టార్ట్ చేసిన కేసు మధ్యలోకి ఈ ఒకరి తర్వాత ఒకటి అంటే 7 months నుండి కూడా ఈ కేసు ఎట్లా అవుతుందంటే ఏదో ట్రెజర్ హంట్ టైప్లో అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ ఎవరు అంటే ఎట్లా అయిపోయిందంటే అసలు ఇంకా ఎంతమంది ఉన్నారో ఇందులో, ఎంతమంది బయటకు వస్తారో ఏంటో అనే ఒక క్యూరియాసిటీ జనాల్లో కలగడంతో పాటు ఈ కేసుని చూస్తున్నా అంటే నార్మల్గా ఈ రోజులల్లో పిల్లలు చాలా మంది యూట్యూబ్ చూస్తున్నారు, చాలా మంది ఫోన్లు యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక బ్యాడ్ మెసేజ్ తెలుసా? అంటే మీరు చేసిన ఒక 4-5 మనుషుల వల్ల, అంటే ఇంక్లూడింగ్ మీతో సహా నేను మొహం మీద చెప్తున్నాను, మీరు మీ హ్యాపీనెస్ల కోసం కానీ లేకపోతే మీ వాటి కోసం చేసిన ఈ ఏదైతే రచ్చ ఉందో దీనివల్ల చిన్నపిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారు. లేదండి, ఇప్పుడు నేను అదే హ్యాపీనెస్ కావాలి అనుకుంటే లేదా మస్తాన్ సాయితోనే ఉండాలి అని అనుకుంటే లేదా డ్రగ్సే చేయాలి అన్నదే మెయిన్ ఉద్దేశం అయితే నాకు రెండో రోజు ప్రాబ్లమే రాకూడదు కదా. అలా అనట్లేదు నేను. ఇప్పుడు మీరు వెళ్ళి పార్టీస్కి వెళ్ళడం అయినా కానీ అక్కడ ఇది జరగడం అయినా అంటే మీ 4 మధ్యలో ఏదైతే 4-5 మధ్యలో జరిగిన ఏదైతే ఇదంతా రచ్చ ఉందో ఇది కంప్లీట్ ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ 4 మధ్యలో కాదండి, 2 మధ్యలోనే జరిగింది. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చింది మస్తాన్ సాయి. ఈ రోజు కూడా నేను ఏ ఒక్కరిని ఇన్వాల్వ్ చేయలేదు, ఏ ఒక్క పేరు కూడా వాడలేదు. నాకు అన్యాయం జరిగింది, నేను వచ్చి కేసు పెట్టాను.